మీరు ప్రతిరోజూ మొదటి వరుసలో నిలబడి నమాజ్ చేయవచ్చు, ప్రతి ఒక్కరూ మీ భక్తిని చూసి మెచ్చుకోవచ్చు. అయినప్పటికీ మీరు విశ్వాసానికి సంబంధించిన అంతిమ పరీక్షలో పూర్తిగా విఫలం కావచ్చు. ఒకవేళ మీరు అనాథను నిర్లక్ష్యం చేస్తే, ఆకలితో ఉన్నవారిని దూరం పెడితే, మరియు వృద్ధులైన మీ పొరుగువారికి చిన్నపాటి సహాయం చేయడానికి నిరాకరిస్తే, మీ ఆరాధన మీ హృదయానికి చేరలేదు. అది కేవలం ఒక ప్రదర్శన మాత్రమే. ఇది కేవలం సలహా మాత్రమే కాదు. సూరా అల్-మౌన్లో అల్లాహ్ ఇచ్చిన ప్రత్యక్ష హెచ్చరిక. నిజమైన విశ్వాసం అంటే ఎలా ఉంటుందో ఈ సూరా పూర్తిగా సరికొత్తగా నిర్వచిస్తుంది. మీకు తిరిగి ఏమీ ఇవ్వలేని ప్రజల కోసం మీరు ఏమి చేస్తారు అనేదే నిజమైన విశ్వాసం. కానీ ఈ సూరాలో ఒక ఆయత్, వాక్యం ఉంది. దాని వివరణ విన్నప్పుడు ఆచరించే ముస్లింలలో చాలామంది అంతరాత్మ పూర్తిగా కదిలిపోతుంది. అది ఏంటో మీకు తెలుసా? మా పూర్తి వీడియోను వీక్షించడానికి మరియు మీరు కూడా దానిని నిర్లక్ష్యం చేస్తున్నారేమో తెలుసుకోవడానికి డిస్క్రిప్షన్లోని లింక్ను క్లిక్ చేయండి.